హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ మీకు చక్కగా చపాతీలోకి, పూరీలోకి, జొన్న రొట్టెలోకి చక్కగా మంచి ఒక ఫ్రైతో వచ్చింది మీ సాయమ్మ. రెండు బంగారం అమ్మా. ఇదేంటో తెల్లగా ఉందనుకోకండి, ఆనపకాయ. అది ఆనపకాయ కోరుకోండి అమ్మా. చక్కగా కోరుకొని పిండేసుకోండి. వాటర్ అంతా తీసేయండి. ఇదిగో నేను పిండుకున్నాను. అదిగో వాటర్ అంతా వచ్చేసింది. ఒక్క పావు కిలో క్యారెట్ అమ్మ, 3 దుంపలు మాట. ఇది చక్కగా కోరుకుని సింపుల్గా బాయిల్ చేసుకోండి. బాయిల్ అవ్వాలి, లేదనుకుంటే సాగుద్దన్నమాట. క్యారెట్ మనం ఎందులో వేసుకున్నా కూడా బాయిల్ చేసుకున్నది చక్కగా ఉంటుంది. మనం ఫ్రైలో కావనే దేనికైనా సరే ఏపేమనుకో అదేమవుతాడు, సాగుద్దన్నమాట కొంచెం. ఓకేనమ్మా. ఇది ఎక్కడికి ఇది ప్రాసెస్. ఇదిగో ఒకప్పుడు శనగలు, నిన్న పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళాను రా. చూసారు ఎలా మొలకొచ్చినాయో శనగలమాట. ఇవి శనగలు ఉడకబెట్టుకున్నాను. ఇవి కూడా కొంచెం ఉన్నాయి, అవి తినడానికి కొంచెం ఇందులో ఎత్తే బాగుంటుందని చెప్పేసి ఇది మాట. ఇదిగో తురిమిన కొబ్బరి, పచ్చి కొబ్బరి మాట. అది తురిమింది. తగినంత ఉప్పు. ఇందులో మనం వేసుకునేది ఏంటంటే అమ్మ, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ. అంతే, సింపుల్గా అయిపోద్ది. ప్రతి దాంట్లోకి మంచి కాంపిటీషన్ అన్నమాట. చాలా బాగుంటుంది, మంచి ప్రోటీను. చేసుకోవాలా, చూడాలి మనం. ప్రతిది చూస్తేనే పెద్ద ఆయిల్ కూడా పట్టదురా. ఎల్లుల్లిపాయ అక్కర్లొద్దమ్మా. పోపులు వేసేసుకుందాం. శనగలు కూడా బాయిల్ చేశానమ్మా. ఈ శనగలనే కాదు, కాబోలు శనగ కూడా వేసుకోవచ్చు, పెద్ద శనగలు కూడా. నాటు శనగలు ఇవి ఉన్నాయి కదా అని వేసానమాట, లేకపోతే నానబెట్టేదాన్ని. అసలు ఇలా మొక్క వచ్చింది దొరుకుతాయేంటి నానబెట్టాలి. మొక్కలు వచ్చేసినాయి ప్యాకింగ్లో. మళ్ళీ నిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళండి రా. ఇందులో సాల్ట్ కూడా ఎక్కువ లాగదు, చూసుకుని వేసుకున్నాం. టాటా సాల్ట్ కొంచెం కసంగా ఉంటుంది, టాటాయి వాడుతున్నాం. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నామమ్మా. అంతే. ఓకేనమ్మా. శనగలు వేసేసుకున్నాం, కొబ్బరి వేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం. మంచి స్మెల్ వచ్చేసింది అప్పుడే. ఇప్పుడు మనం క్యారెట్ తురిమి వేసేసుకుందాం. లావు దాంతో కోరుకోండి అమ్మా, సన్నగా కాదు. ఈ సప్పదానం, ఈ తీపి సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్. అది ఎంతో కాదు, ఒక్క పొంగు రానివ్వడమే. క్యారెట్ ఇది మామూలుగా కూడా తినేయచ్చు, ఉత్తినే కూడా తినొచ్చు. ఇప్పుడు ఆనపకాయ వేసుకుందాం. ఇలా పిండేసి అనమాట. అయినా కూడా కొత్త ఏమో చూస్తాను. వాటర్ ఉండకూడదు ఇందులో. సరే, ఎంత బాగుందో. అదిగో అంతే. సూపర్ ఉంటుంది అన్నమాట. ఇది రైస్లో ట్రై చేయలేదు, నేనైతే జొన్న రొట్టెలో తిన్నానమ్మా. కొంచెం మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గాలమ్మా. ఆనపకాయ తురుమూలని చక్కగా మగ్గిపోద్ది. మూత పెట్టొద్దు. మూత పెడితే మళ్ళీ వాటర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే బంగారం. చాలా బాగుందమ్మా. ఇది షుగర్ వాళ్ళకి గట్ట, థైరాయిడ్కి కూడా క్యారెట్ చాలా మంచిదంటమ్మా. ఎందుకంటే
కొందరు తినరు. ముళ్ళంగి కానీ, క్యారెట్ కానీ, థైరాయిడ్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా. ఇందులోనే బోళ్ళు ఉంటాయి, మనం తినమంతే. ఒకదానికి అలవాటు పడిపోయి ఎప్పుడు తినలేదు బాబా అన్న లెక్కలో ఉంటాం. ఓకే, మరి టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. చక్కగా మగ్గింది, సూపర్ ఉంది. ఓకేనమ్మా, ఇందులో పాడైపోయేది ఏదీ లేదు, అన్నీ కూడా ఉపకారం ఉండేదే. ఏంటి, శనగలు ప్రోటీనా, క్యారెటా అమ్మా, దినుసులన్నీ వేసుకున్నామా. మీకు యాడ్ చేసిన దానిలో ఏంటి, ఆనపకాయ. ఆనపకాయ కూడా మంచిదే, ఎందుకంటే నీరు పట్టే పదార్థం కూడా తినాలి మనం. అది ఒకదానికే బేసిక్ అయిపోయాయి, ఇదే వండాం. మేము కూడా అంతేలే, యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతిదీ తినేస్తున్నాం. మేము కూడా తినాలి కదా. అందంగా లైక్ చేయండి అమ్మ, షేర్ చేయండి. నా వంటలు చాలా వరకు మా ఫ్యామిలీ అయితే, నా ఫ్రెండ్స్ అయితే అందరూ కూడా ఫాలో అవుతున్నారు. నాకు ఇచ్చేది ఏంటంటే మార్కులు, నీట్నెస్గా ఉంటుంది సాయమ్మ. చక్కగా నీట్గా చేసి చూపిస్తున్నావు ప్రతిదీ కూడా. ఎందుకంటే మేము బయట కోసుకుంటామని అన్నీ కూడాను, అక్కడ ప్లేస్ సరిపోదు. అందులో ఎందుకు తిరగక్కర్లేదు, మన బయటకు అవకాశం ఉంది కాబట్టి చక్కగా కోసుకొని అక్కడ తెచ్చుకుని పెట్టుకుంటే బాగుంటుంది అమ్మా. అంటే ఒక నిమిషం ఆలస్యం అవుతుంది, అవ్వకుండా ఏది ఉండదు, శ్రమ లేకుండా ఏది ఉండదు. కష్టపడాలి. ఓకేనమ్మ, మరి అందంగా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.